భారతదేశంలో 2024 మార్చి 31 నాటికి ఆర్బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారము 100 మంది మొదట ఉన్న 100 మంది కార్పొరేటర్లు అనగా పారిశ్రామికవేత్తలు లేదా వాణిజ్యవేత్తలు 100 మంది ఆర్బీఐ నామ్స్ ప్రకారము భారతదేశానికి 2664 మందిలో మొదటి 100 మంది 1,96,441 కోట్ల రూపాయలు ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు ఎగవేత వేసినట్లు మరి ఆర్బీఐ ప్రకటించింది. మరి వీళ్ళ యొక్క ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కూడా 7 కంపెనీలు ఈ ఎగవేతలలో 7 కంపెనీలు తెలుగు రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వాలు సామాన్యుడికి బ్యాంకులో లోన్లు 1 సంవత్సరానికి రెన్యువల్ చేసుకుంటామంటే కూడా మొత్తం పూర్తి చెల్లిస్తేనే మళ్ళీ మేము రుణం ఇస్తామని చెప్పి అంటూ మరి లోన్లు మొత్తం రెన్యువల్ చేయమంటే చేయకుండా మొత్తం కట్టాలనే నిబంధన పెట్టి ఒక్కరోజు లేట్ అయినా కానీ ఆ అకౌంట్ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తూ ఉన్నారు. మరి సామాన్యుడు ₹1,00,000 కట్టాల్సి ఉంటే ఒక్కరోజు లేట్ అయినా అకౌంట్ నంబరు క్లోజ్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఈ పారిశ్రామికవేత్తలు ఉద్దేశపూర్వకంగా భారతదేశానికి మరి ఇన్ని అంటే 1.96 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొడతా ఉంటే మరి ప్రభుత్వాలు చర్య తీసుకోకపోవటం ఇది చాలా దురదృష్టకరమని నేను తెలియజేస్తా ఉన్నాను.